హలో ఫ్రెండ్స్, నేను మీ ముంచరన్ సాయి. మీరు చూస్తున్నారు ఎంసీఎస్ ఫన్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్రాఫ్టింగ్ పార్ట్ 3 అనమాట. సో నేనైతే చాలా పెద్ద రోలర్ కోస్టర్ అయితే కట్టాను. అలాగే బేస్మెంట్ కట్టాను, ఆంటర్ చెస్ట్ కట్టాను. మీకు ఫస్ట్ అయితే నేను ఏమేమి కట్టాను చూపిస్తాను ఫ్రెండ్స్, కదండి. ఓకే, నేను ఇంకా రోలర్ కోస్టర్లో ఉన్నాను. ఫస్ట్ అయితే నేను స్టేషన్కి వెళ్ళిపోతాను. అదే ఇక్కడంటే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా వెళ్ళి స్టేషన్లో. ఇదెందుకు గుద్దింది? అయ్యో, నేనైతే దిగేసి క్లైమేట్ని అయితే ఫస్ట్ చేంజ్ చేసేద్దాం. టైంని చేంజ్ చేద్దాం, క్లైమేట్ని చేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే క్లైమేట్ చేంజ్ చేసేసి నెక్స్ట్ టైం చేంజ్ చేద్దాం. ఓకే, ఓకే. ఇది వచ్చేసి పార్ట్ 2లో అయితే మీకు కట్టాను కదా. పార్ట్ 2లో ఒకటి కట్టాను చూడండి గాయస్. ఇదైతే తీసేద్దాం. ఇదైతే పైనుంచి వెళ్తుంది. సో మీకైతే ఇప్పుడు హోమ్ టూర్ అయితే చూపిద్దాం. ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడైతే ఒకటి యాంటర్ పోటర్ ఒకటి కట్టాను, యాంటర్ చెస్ట్ పెట్టాను 2. మళ్ళీ ఇక్కడ మెట్లు పక్కనే ఇక్కడ దారి ఉంది. సో ఇక్కడైతే లిఫ్ట్ లాగా కట్టాను. ఇటు సైడ్ తిరుక్కుంటే ఇటు సైడ్కి. ఓకే, మనమైతే వచ్చేసాం. ఇది ఇక్కడ కూడా ఫుల్ ఆండ్ర చెస్ట్ పెట్టాం. అండ్ ఇది కూడా ఒక ఆండ్ర పోటర్ పెట్టాను. సో ఇది వచ్చేసి సేఫ్టీ ప్లేస్ అన్నమాట. మీకైతే సేఫ్టీ ప్లేస్ ఆన్ చేసి చూపిస్తాను. దీని మీద ఎక్కేస్తే ఎప్పుడన్నా జాంబీస్ అలా వస్తారు కదా ఫ్రెండ్స్, అప్పుడు వాడుకునే దానికి ఇదైతే కట్టాను. ఓకే, మనమైతే ఇప్పుడు రోలర్ కోస్టర్లో అయితే వెళ్దాం. పైకి ఒక ఫ్లోర్ కొడదాం గాయ్స్. నాకైతే ఎప్పటి నుంచో లిఫ్ట్ కట్టాలని ఉంది. సో మీరు లిఫ్ట్ కట్టాలా వద్దా అనేసి కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో మనమైతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. ఇదే ఇందాక వచ్చిన ప్లేస్. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఇక్కడంతా చూద్దాము. మనకి ఇక్కడ రైలు లేదు, చాలా ఉన్నాయి. మనం ఫస్ట్ అన్నీ డిస్ట్రాయ్ చేసేద్దాం. ఒక రైలు ఉంటే చాలు మనకి. ఓకే, మనమైతే స్టార్ట్ చేసుకుందాం. ఇక్కడ ఏదో ఉంది, మీట్ దొరికింది నాకైతే. ఓకే, మనమైతే జర్నీ స్టార్ట్ చేస్తాం. చాలా పెద్దదే కట్టినాను గాయ్స్ నేనైతే. ఇక్కడ స్టార్టింగ్లో అయితే పోల్స్ కట్టాను. నేను వెనక్కి వెళ్ళకూడదు. దాన్ని అయితే తీసేద్దాం గాయస్, దీన్ని వెనక్కి వెళ్ళిపోని. ఓకే, ఎక్కుదామా? ముందరికెళ్ళొద్దు. తీసాం, అది పైనుంచి ఏమైనా వస్తుందా? దాన్ని తీసేద్దాం ఆగండి గాయస్. రైల్వే స్టేషన్కి వెళ్ళి
రైల్వే స్టేషన్లో ఉంది కదా, లేదా పక్క పైకి వెళ్ళిపోయిందా? అదే అర్థం కావట్లా. అదండి ఆగింది రైల్వే స్టేషన్లో. ఎక్కి వెళ్ళిపోదాం మనం. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అవుదాం. అబ్బా, కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిన వెంటనే అడ్వర్టైజ్మెంట్ వేసాడు గాయస్. ఓకే, ఇప్పుడైతే రెడీగా ఉన్నాను. మనం రోలర్ కోస్టర్ పైకి ఎక్కిపోతున్నాం. ఇక్కడైతే స్పేస్ బ్రిడ్జ్ అయితే కట్టాం. పైనుంచి వెళ్ళి మనం ఆ బ్రిడ్జ్ పైనుంచి వస్తాం. చిన్నగానే ఉన్నట్టుంది గాయస్. ఇది చిన్నగా ఉందనేసి మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే ఖచ్చితంగా పెద్దది కడుగుతాను. ఇంకో ప్లాట్ఫామ్ కూడా కావాలంటే కడతాను. ఓ, సెకండ్ రైడ్ కలిపింది ఇది. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏం చేద్దాం, ఫస్ట్ ఆలోచిద్దాం. మనమైతే లిఫ్ట్ కడదాం అనుకున్నాం కదా, అదే చేద్దామా? చాలామంది అయితే పార్ట్ 2 కామెంట్ సెక్షన్లో అయితే చెప్పారు ఇది పైన ఫ్లోర్ పెట్టి లిఫ్ట్ కట్టమనేసి. మనమైతే స్టేషన్లో అయితే దిగేద్దాం రైలు వదిలేసి. ఎక్కలేకపోతున్నా. దీంతో అయితే ఒక మార్పు చేయాలి. ఇది తీసాం కదా, దీనికి ఒకటి తీసేసి అండర్ చెస్ట్ వెతుకున్నాం. ఫస్ట్ మనకు కావాల్సింది అండర్ చెస్ట్లో ఉండే వైర్, లివర్. అదంటే రైలు వచ్చి అక్కడ ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ లేదనుకుంటా. లేదు, నేను అండర్ చెస్ట్లో పెట్టాను అసలు. ఎందుకు లేదు అర్థం కావట్లేదు. మనం తీసుకుందాం. ఇది కాదు, మనకు పెట్టి దాంట్లోకి వెళ్తే మనకు కావాల్సింది ఇది. నెక్స్ట్ అయితే మనకు వైర్ కావాలి, వైరు, లివరు. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం పనిని. లోపల పడిపోయాను నేను. మనమైతే కిందకి వెళ్దాం. చీకట్లో అయితే ఏం కనబడట్లేదు అనేసి పెట్టా. ఓకే, ఇప్పుడు మనమైతే ఇక్కడ ఒక ఇది అడ్డంగా ఉంది కానీ ఇక్కడ తీసి ఇక్కడ పెడదాం. ఓకే, వైర్ కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఏం లేదు కదా బ్రో, వైర్ ఎందుకు కనెక్ట్ చేస్తున్నావు అని మాత్రం అడగకండి. నీకు ఫోన్ తెలుస్తుంది నేను ఎందుకు చేశాను అనేసి. కనిపించలేదు. కొద్దిగా తీసేద్దాం.
కనిపించలేదు అక్కడ. ఓకే, అది పెట్టాం కదా. ఓకే, ఇప్పుడైతే మనం పైకి వచ్చేసి దీన్ని ఇలా అయితే పెట్టేద్దాం. అండ్ మనకు కావాల్సిన బ్లాక్ ఏదో ఒక బ్లాక్ చేసి తీసుకుందాం. మనము ఈ బ్లాక్ తీసుకుందాం. అలాగే ట్రైన్ ట్రాక్ ఉంది కదా, ఎంటర్ చేస్లో ఉన్నట్టుంది. ఎంటర్ చేస్లో ఉంది గాయ్స్ ట్రైన్ ట్రాక్ అయితే. సో నా ప్లాన్ ఏంటంటే ఇదైతే ఊరికనే వెళ్ళిపోతుంది కదా గాయ్స్. సో ఏంటంటే మనం ఇక్కడ వచ్చి లైట్ ఇక్కడ దాటిచ్చి స్లోగా దిగేసి అది వెళ్ళి అక్కడ లివర్ ఆన్ చేసేస్తే అలా కనుక మనం చేస్తే మనకైతే ఆన్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ మాత్రము అయితే మామూలు బ్లాక్ అండ్ ఇక్కడ బ్లాక్ పెట్టాం కదా అంతే. 1 minute, నేను ఏదో తప్పు చేశాను. ఇది ఇక్కడ వైరు, అదే నేను ఇక్కడ బ్లాక్ పెట్టి ఇలా పెట్టాను. మళ్ళీ ఇది క్లోజ్ చేసి క్లోజ్ చేద్దాం. ఒకసారి లివర్ పెట్టి పైంది ఓకే. ఇక్కడ తీసేసి ఇక్కడ పెడదాం. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ బ్లాక్ పెడతాం, అందుకు ఇది పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ దీని ముందుకి ఇలా ఇందాక చేసింది కదా. ఇదైతే ఇలా పెట్టుకుని మనమైతే పైన ఇది ఏదో ఉంటుంది కదా, మనం మినిట్ పని చేస్తుందో లేదో టెస్ట్ చేద్దాం. ట్రాక్ కూడా వచ్చేస్తుందా? చుట్టూ ఉండే ట్రాక్స్ కూడా వచ్చేసాయి గాయస్. అయినా పర్లేదు, నైట్ అయిపోయింది, మనం మార్నింగ్లా మార్చేస్తాం. ఓకే, సన్ రైజ్ అయితే వస్తుంది. మనమైతే పైన ఫ్లోర్ కడదాం అనుకున్నాం కదా. ఓ వీడు వస్తున్నాడా? వెంటనే డైమండ్స్ పాడెత్తుకోవాలి గాయ. వాడికి కనుక మనం చిక్కితే అంతే, మన కంట్రోల్స్ అయితే అస్సలు పని చేయకుండా చేస్తాడు. ఆగరారే, ఇది నా ఇల్లు. వాడి దగ్గర ఉండేవైతే నాకైతే దొరికాయి. మనమైతే ఇప్పుడు లిఫ్ట్ అయితే ఫస్ట్ నుంచి కడదాం, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి. ఇంకా అలాగే
మెల్లగా దీన్ని మనం డాన్స్ చేసుకో. డాన్సా? డాన్స్ ఒక నిమిషం లోపలికి వెళ్ళేద్దామనండి. జింక డాన్స్ అయితే అయిపోయింది. లిఫ్ట్ అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ కడదాం అనుకుంటున్నాను. ఇదేదో ఉన్నట్టుంది, చూద్దాం. ఓ లైబ్రరీస్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ ఉంది. లిఫ్ట్. ఓ మనం తీసిన వెంటనే వెదర్ క్లైమేట్ మారిపోయింది. ఇదైతే నేను లిఫ్ట్ లాగా వాడతాను. సో వర్షం అయితే పడుతుంది కాబట్టి మనం లిఫ్ట్లో అయితే కిందకి వచ్చేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి కాసేపు నైట్ లాగా మార్చి పనుకుందాం. మనం ఎప్పుడైనా పనుకోవచ్చు, మనకి ఇష్టం వచ్చినప్పుడు మనకు. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందని క్లైమేట్. ఓకే మార్నింగ్ స్టార్ట్ చేద్దాం గైస్. మేమైతే సరే గోల్డ్ డైమండ్తో కాకుండా ఇవైతే పెట్టుకుంటా వద్దాం. ఇదే లాస్ట్ ఫ్లోర్ అనేసి అయితే కప్ప గారు చెప్పాడు. సో థ్యాంక్ యూ గాయస్. 29 సబ్స్క్రైబర్స్ అంటే మా ఫ్రెండ్సే షాక్ అయ్యారు. అప్పుడే 29 సబ్స్క్రైబర్స్ ఎలా అనేసి. నాకు రెండో ఛానల్ ఉంది గాయస్, ఎంసీఎస్ గేమ్. ఎంసీఎస్ గేమ్లో మాత్రం ఎంసీ మాత్రం క్యాపిటల్, మిగతా అవన్నీ స్మాలే గాయస్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మా పక్కింట్లో ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాడు. ఆ అబ్బాయికి నా రెండో ఛానల్కి 5 or 6 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు థ్యాంక్స్ గాయస్. అస్సలు నేను ఊహించలేదు. సో మీరు ఇలానే ఆదరిస్తూ 100 సబ్స్క్రైబర్స్కి చేరుస్తారనేసి అనుకుంటున్నాను. ఓహ్ జస్ట్ మిస్. కింద అయితే క్రీపర్స్ అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ జాంబీస్ అయితే మన ఇంట్లోకి ఎంటర్ అయితే అంతే గ్యాస్. ఏదన్నా ఇంట్లోకి ఎక్కువ ఎంటర్ అయిపోతే జాంబీస్ గల ఇంటి చుట్టూ చేరిపోతే నేనైతే పైకి అయితే అంటే అండర్ గ్రౌండ్ పై ఫ్లోర్కి వెళ్ళి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి నేనైతే పైకి తప్పించుకుంటా. ఓకే అయితే ఇలా కట్టాం కదా. మనం ఈ ఫ్లోర్ ఎందుకు కడుతున్నామంటే జాంబీస్ని అలా బంధించడం కోసం. అది కూడా ఓపెన్గా. జాంబీస్ని కాదు మనం బంధించేది. కొన్ని ఉంటాయి కదా యానిమల్స్ బంధించడం కోసం. ఈ కేజ్ కొద్దిగా చిన్నది అయిపోయినట్టుంది. ఇది చాలా చిన్నది అయిపోయినట్టు. సో అంతే. ఇక్కడ 3 కేజ్లు, ఇక్కడ ఒక 2 కేజ్లు, ఇక్కడ ఒక కేజ్. అంతే.
వాళ్ళకి సీలింగ్ లేకుండా ఓపెన్గా పెడతాం. వాటిని ఎవ్వరు ఏమీ చేయలేరు. వాటిని కాదు, నన్ను ఎవ్వరు ఏమీ చేయలేదు. ఓకే,